ఇరు దేశాల మధ్య దాదాపుగా యుద్ధం ఆరంభమైనట్లే. పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత్ మీద భారీ స్థాయిలో దాడులకు తెగించిన పాక్కు మళ్లీ షాక్ తగిలింది. పాకిస్తాన్ దాడులను ధీటుగా ఎదుర్కొంటోంది భారత సైన్యం. చైనా తయారీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై ఆధారపడ్డ పాకిస్తాన్ భారత క్షిపణులను పసిగట్టలేక చతికిలబడ్డం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల బలం ఎంత, ఏ దేశం వద్ద ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, ఎవరెవరు ఎంతెంత సైనిక వ్యయం చేస్తున్నారు అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ పాకిస్తాన్లో ఇక పూర్తి స్థాయి యుద్ధం ముంగిట నిలిచాయి. సరిహద్దుల్లో పాక్ సైన్యం కవ్వింపు చర్యలను ధీటుగా తిప్పికొడుతోంది మన సైన్యం. ఈ నేపథ్యంలో ఇరు దేశాల బలం ఎంత, ఏ దేశం వద్ద ఎన్ని ఆయుధాలున్నాయి, సైనిక సంపత్తి ఎంత, ఎవరెవరు ఎంతెంత సైనిక వ్యయం చేస్తున్నారు అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గ్లోబల్ ఫైర్ పవర్ వెబ్సైట్ ప్రకారం 2025 మిలిటరీ ర్యాంకింగ్లలో భారతదేశం పాకిస్తాన్ కంటే ముందు స్థానంలో ఉంది. అంతర్జాతీయ సైనిక శక్తికి సంబంధించి 145 దేశాల జాబితాలు భారత్ 4వ స్థానంలో ఉంటే పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. ఇక భారత్ వద్ద దాదాపు 22 లక్షలకు పైగా సైన్యం ఉన్నట్లు గ్లోబల్ ఫైర్ పవర్ పేర్కొంది. అలాగే 4201 యుద్ధ ట్యాంకులు, దాదాపు 150,000 ఆర్మర్డ్ వెహికల్స్, 100 సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ, 3975 టోవ్డ్ ఆర్టిలరీ ఉన్నాయి. దీంతో పాటు మల్టీ బ్యారెల్ రాకెట్ ఆర్టిలరీ 264 ఉన్నాయి. భారత వాయుసేన వద్ద 3,10,000 మంది బలగం ఉంది. అలాగే 2229 విమానాలుండగా వాటిలో 513 ఫైటర్ విమానాలు, 270 రవాణా విమానాలు, 130 అటాక్ ఎయిర్ క్రాఫ్టులు, 351 శిక్షణ విమానాలు, 6 ట్యాంకర్ ఫ్లీట్ ఎయిర్ క్రాఫ్టులున్నాయి. అంతేకాదు భారత సైన్యానికి చెందిన 3 విభాగాల దగ్గర 899 హెలికాప్టర్లున్నాయి. వాటిలో 80 అటాక్ హెలికాప్టర్లున్నాయి. భారత నౌకాదళం దగ్గర చూసుకుంటే 1,42,000 మంది సెయిలర్లున్నారు. అలాగే 2 విమాన వాహక నౌకలు సహా మొత్తం 293 నౌకలుండగా వాటిలో 13 డిస్ట్రాయర్లు, 14 ఫ్రిగేట్లు, 8 సబ్మెరైన్లు, 18 కర్వెట్టీలు ఉన్నాయి. భారత ఆర్మీ పరిధిలో 311 ఎయిర్పోర్టులు, 56 పోర్టులున్నాయి. మరోవైపు పాకిస్తాన్ సైన్యంలో దాదాపు 13,11,000 మంది సైనికులున్నారు. 1,24,000 మంది నౌకాదళ సిబ్బంది, 78,000 వైమానిక సిబ్బంది ఉన్నారు. ఇక పాకిస్తాన్ దగ్గర మొత్తం 1,399 ఎయిర్ క్రాఫ్టులుండగా వాటిలో 328 ఫైటర్ జెట్లు, 90 అటాక్ టైప్స్, 64 ట్రాన్స్పోర్ట్ విమానాలు, 565 ట్రైనర్లు, 4 ట్యాంకర్ ఫ్లీట్లు, 373 హెలికాప్టర్లున్నాయి. అలాగే 2,627 ట్యాంకులు, 662 సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ, 2,629 టోడ్ ఆర్టిలరీ, 600 మల్టీ బ్యారెల్ ఆర్టిలరీ ఉన్నాయి. ఇక పాకిస్తాన్ నౌకాదళం దగ్గర మొత్తం 121 యుద్ధ నౌకలున్నాయి. వాటిలో 9 ఫ్రిగేట్లు, 9 కార్వెట్టులు, 8 సబ్మెరైన్లు, 69 పెట్రోల్ నౌకలున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ పరిధిలో 3 పోర్టులు మాత్రమే ఉన్నాయి. దీంతో పాటు 116 ఎయిర్పోర్టులు, 60 మర్చెంట్ మెరైన్ ఫ్లీట్లు ఉన్నాయి. స్వీడిష్ థింక్ ట్యాంక్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం భారత్ దగ్గర 172 న్యూక్లియర్ వార్ హెడ్లు ఉండగా పాకిస్తాన్ దగ్గర 170 ఉన్నాయి. ఇక 2 దేశాలు ఎన్ని అణు ఆయుధాలను కలిగి ఉన్నాయనే దానిపై స్పష్టత లేదు. భారత్తో పోటీ పడటానికి పాకిస్తాన్ అణ్వాయుధాలు తయారు చేసుకుంటుంటే దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఛేదించగల ఆయుధాల మోహరింపుపై భారత్ దృష్టి పెట్టిందని ఆ సంస్థ తెలిపింది. ఈ ఆయుధాలు చైనాను కూడా టార్గెట్ చేయగలవు. భారత్, పాకిస్తాన్ గతేడాది నుంచి తమ డ్రోన్ల సంఖ్యను భారీగా పెంచుకున్నాయి. అయితే భారత్తో పోలిస్తే పాకిస్తాన్ దగ్గర తక్కువ డ్రోన్లు ఉన్నాయి. కానీ పాకిస్తాన్ దగ్గర అనేక రకాల సామర్థ్యం ఉన్న 10 నుంచి 11 రకాల డ్రోన్లు ఉన్నట్లు సమాచారం. టర్కీ, చైనా నుంచి పాకిస్తాన్ డ్రోన్లు దిగుమతి చేసుకుంటోంది. జర్మనీ, ఇటలీ నుంచి కూడా పాకిస్తాన్ డ్రోన్లు కొనుగోలు చేసింది. బరాక్, షహాపర్ వంటి డ్రోన్లను కూడా పాకిస్తాన్ తయారు చేస్తోంది. టర్కీకి చెందిన అధునాతన బెరాక్తర్ డ్రోన్లు TB2, ఏకింజీ పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. వాంగ్లాంగ్ 2, CH4 వంటి డ్రోన్లను కూడా చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసింది. భారత్ $3.5 బిలియన్ విలువైన ప్రెడేటర్ డ్రోన్లు కొనుగోలు చేయడానికి గతేడాది అక్టోబర్లో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రెడేటర్ డ్రోన్లను ప్రపంచంలో అత్యంత ప్రమాదకర డ్రోన్లుగా భావిస్తారు. వీటితో పాటు $500 మిలియన్ విలువైన బాంబులు, లేజర్ గైడెడ్ మిసైల్స్ కూడా భారత్ కొనుగోలు చేయనుంది. ఆ డ్రోన్లతో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించొచ్చు. తాజాగా భారత్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా
భారీ ఎత్తున విరుచుకుపడ్డప్పుడు పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థ దాదాపు పనిచేయలేదు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్పై భారత క్షిపణులు విరుచుకుపడుతున్న పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థలు ఏమాత్రం పసిగట్టలేకపోయాయి. పాకిస్తాన్ మోహరించిన HQ-9P, HQ-16 గగనతల రక్షణ వ్యవస్థలను భారత్ నాశనం చేసింది. ముఖ్యంగా లాహోర్, సియాల్కోట్లలో మోహరించిన HQ-9P ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని భారత వైమానిక దళాలు ధ్వంసం చేశాయి. ఇవి పూర్తిగా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ వైఫల్యానికి అద్దం పడుతోంది. పాకిస్తాన్ పూర్తి చైనా సరఫరా చేసే ఆయుధాలపై ఆధారపడుతోంది. చైనా తన కోసం తయారు చేసుకున్న HQ-9 రకం వ్యవస్థను పాకిస్తాన్ కోసం కాస్త మార్పులు చేర్పులు చేసి ఆ దేశానికి అమ్మేసింది. భారత్ దాడి చేస్తే ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ గతంలోనే ప్రకటించింది. తమ వైమానిక క్షిపణి విధ్వంసక వ్యవస్థలను వ్యూహాత్మక ప్రాంతాలలో మోహరించామని, ఎలాంటి దాడినైనా ఎదుర్కొనే సత్తా తమకు ఉందని ఇన్నాళ్లు పాకిస్తాన్ చేసిన భీష్మ ప్రతిజ్ఞలన్నీ కేవలం మేకపోతు గాంభీర్యమని బుధవారం నాటి భారత దాడితో తేలిపోయింది. 3 ఏళ్ల క్రితం అత్యాధునిక బ్రహ్మోస్కు సంబంధించిన డమ్మీ క్షిపణి పొరపాటున పాకిస్తాన్ గగనతలంలోకి దూసుకువెళ్లినప్పుడు కూడా పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దానిని కూల్చలేకపోయాయి. అటుగా ఒక క్షిపణి వెళ్లిన విషయాన్ని మొదట స్వయంగా భారతే ప్రకటించింది. ఇప్పుడు లాహోర్, సియాల్కోట్లోనూ ఇదే వైఫల్యం పునరావృతమైంది. 2019లో భారత వైమానిక దాడులు చేసిన బాలాకోట్లో ముష్కరుల స్థావరాలను నేలమట్టం చేసింది. ఆ రోజు సైతం భారత గగనతల సంచారాన్ని పాక్ గగనతల వ్యవస్థలు ఏమాత్రం కనిపెట్టలేకపోయాయి. చైనా తయారీ రక్షణ వ్యవస్థలు తరచూ మొరాయిస్తుండటం, రిపేర్లమయం కావటం పాకిస్తాన్కు పెద్ద సమస్యగా తయారైంది. పాకిస్తాన్ తన రక్షణ వ్యవస్థలకు భారీగా నిధులను కేటాయించలేకపోవడము ఇందుకు ప్రధాన కారణం. ఉన్న ఆయుధాలతోనే ఎలాగోలా పాక్ సాయుధ బలగాలు నెట్టుకొస్తున్నట్లు తెలుస్తోంది. గగనతల రక్షణ వ్యవస్థలను వాస్తవానికి ఎప్పటికప్పుడు ఆధునీకరించుకోవాలి. ఇప్పటికే పేదరికం, ద్రవ్యోల్బణం అప్పులతో కుదేలైన పాకిస్తాన్కు ఎప్పటికప్పుడు కొత్త వ్యవస్థను కొనే ఆర్థిక దమ్ము లేదు. ఇవన్నీ కలిసి ఇప్పుడు దాని గగనతల రక్షణ వ్యవస్థను మరింత నిర్వీర్యం చేస్తున్నాయి.